తల్లిదండ్రులు లేని దిక్కులేని అనాథ పిల్లలకి నువ్వు ఏదన్నా అంత చేయి చాపి ఇచ్చావనుకోమ్మా, ఆ చేతుల్లో ఆయన చేతులు పెట్టుంటాడంట. నీకేమో ఆ తల్లిదండ్రులు లేని అనాథలైన పిల్లల చేతులు కనపడతాయి, కానీ ఆ చేతుల్లో యేసయ్య చేతులు ఉంటాయి. వస్త్రహీనులైన వారికి అంత వస్త్రం నువ్వు ఇచ్చినప్పుడు ఆ వస్త్రం పొందే వాళ్ళ చేతుల్లో యేసయ్య చేతులు ఉంటాయంట. అప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కనికరం చూసి ఆయన ఎంత ముచ్చట పడతాడో, ఎంత సంతోషపడతాడో, ఎంత పరవశిస్తాడో. ఇంకా నీ కనపడడు కానీ నిన్ను ముద్దాడతాడు ఆయన. ఎంత మంచి బుద్ధి అమ్మా నీది, నా బంగారం రా తల్లి నువ్వు అని నేను దగ్గర తీసుకుంటాడు అంతే. కాకపోతే నీకు అర్థం కాదులే. రోగుల కోసం నువ్వు సేవ చేస్తున్నప్పుడు, రోగుల గాయాలు కడిగి వాళ్ళ దేహాన్ని శుద్ధి చేసి వాళ్ళకు పరిచర్య చేసినప్పుడు, ఆ పరిచర్యను తండ్రి ఆ పరిచర్య పొందుతున్న వ్యక్తి ప్లేస్లోకి యేసయ్య వచ్చి కూర్చుంటాడంట. ఆయనకు చేసినట్టే తీసుకుంటాడు. రేపు